ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. నేటి కథ హ్యాపీ బర్త్డే. రచన సమర్పణ చిర్రావూరి మదన్ మోహన్. గంట 6 కొట్టింది. ఆనందభవన్ ఆంగణంలో ఆర్డీ కారు ఆగింది. ఆఫీస్ నుంచి అలసటతో వచ్చిన ఆనందరావు ఇంట్లో అడుగుపెట్టాడు. హాల్లో గోడంత టీవీలో భార్య ఏదో హిందీ సీరియల్లో క్రూరమైన అత్తగారు, కుట్రలు పన్నే కోడళ్ళు, వీరందరినీ పురిగొలిపి ఆడించే అల్లుళ్లను చూసి ఆనందిస్తున్నది. శాంత శాంత అని 2 సార్లు పిలిచినా సద్దు లేదు. విసుగుతో తన రూంలోకి వెళ్ళాడు ఆనందరావు. కోట్లు సంపాదించినా కోరిన జీవితం గడపలేకపోతున్నాడు ఆనందరావు. ఒక కాలంలో అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు అందరితో ఆనంద జీవితం గడిపిన ఆనందరావు నేడు తన ఇంట్లో తానే ఒంటరివాడు అయ్యాడు. కారణం సగం అతని మెతకతనం, సగం భార్య గడుసుతనం. స్నానం చేసి హాల్లోకి వచ్చి భార్యను పిల్లలేరి అని అడిగాడు. అమ్మాయి డ్యాన్స్ క్లాస్కి, అబ్బాయి ఏమైనా జిమ్కి వెళ్ళారని చెప్పింది. అలవాటు ప్రకారం అలాగా అని తల ఊపాడు ఆనందరావు. ఇందాకే ఆనందరావు ఇంటికి వస్తున్నప్పుడు తన పుత్రరత్నం ఓ అమ్మాయితో కారులో పోవటం చూశాడు. అమ్మాయి మిత్రులతో స్టార్ హోటల్లోకి వెళ్ళటం తన కళ్ళారా చూశాడు. వీరి పాలిటి జిమ్ము, డ్యాన్స్ క్లాసులు అన్నమాట ఆలోచిస్తున్నాడు ఆనందరావు. ఎందుకో ఇవాళ తన కుటుంబ సభ్యులు ఎవ్వరూ తనతో 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు. అందరూ బిజీ. వీరి కోసం సంపాదిస్తున్న తను బిజీ అనుకొని వారంతా బిజీగా నడుచుకుంటున్నారు. ఎవరి బిజీ వారిది. ఆ కాలంలో అమ్మ, నాన్న, అన్న, అక్క ఎన్ని కబుర్లు చెప్పేవాళ్ళు. చెల్లి, తమ్ముడితో ఎంత చక్కగా సాయంకాలాలు గడిచేవి. మనసులో ఏదో లోటు చోటు చేసుకున్న ఫీలింగ్. తనలో తను నవ్వుకుంటూ ఆ డ్రైవర్ జీవితమే బెటర్ అనుకున్నాడు. ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరి డ్రైవర్ కారు స్టార్ట్ చేయంగానే అతనికి ఇంటి నుంచి ఫోను. అయ్యగారిని ఇంట్లో దింపి వస్తాలే, పెట్టాయి. ప్రేమ అధికారంతో ఫోన్లో మాట్లాడాడు తన డ్రైవరు. అతని గొంతులోని ప్రేమ, ఆప్యాయత, దొంగ కోపం ఆనందరావును అబ్బురపరిచింది. 2 సిగ్నల్స్ దాటే లోపల కొడుకు ఫోను. వచ్చేటప్పుడు ఏదో తెమ్మని పురమాయిస్తున్నాడు. సరేలే తెస్తాలే, పెట్టేయి. అదే ప్రేమ, అదే అధికారం కలిసిన డ్రైవర్ మాటలు ఆనందరావుకు ముచ్చట కొలిపాయి. ఆఖరి సిగ్నల్ దగ్గర అతని కూతురు అనుకుంటా ఫోన్లో. డ్రైవర్ రంగనాథ్ అనే రంగాకి 2 పిల్లలు, 12 ఏళ్ల అమ్మాయి, 9 ఏళ్ల అబ్బాయి. అప్పుడెప్పుడో తన ఇంటికి వచ్చారు. అప్పుడు వాళ్ళు చాలా చిన్న పిల్లలు. కేకు, క్యాండిలేగా, తెస్తాలే తల్లి, డ్రైవింగ్లో ఉన్నా, పెట్టేయి అని ప్రేమ నెలకొపోశాడు డ్రైవర్. ఆనందరావు ఆ ప్రేమానురాగాలను కాసేపు అనుకోకుండానే అనుభవించాడు. ఇల్లు రాగానే ఆలోచనలు మారిపోయినాయి. హాల్లోకి తొంగి చూస్తే భార్య గోడ మీద బల్లిలా ఇంకా ఆ గోడ మీద టీవీకి అతుక్కుపోయి ఉంది. అర్థమయ్యి అవని హిందీ సంభాషణలు, ద్వేషపూరిత దృశ్యాలు ఆనందరావుకు మళ్ళీ విసుగు తెప్పించినాయి. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తెరిచి అందులో తన కోసం రతీమణి ఉంచిన కోల్డ్ కాఫీని తీసుకుని మైక్రో ఓవెన్లో వేడి చేసుకుని తప్పరించడం మొదలుపెట్టాడు ఆనందరావు. మళ్ళీ డ్రైవరు, అతనికి వచ్చిన ఫోన్లు, డ్రైవర్ తన కుటుంబ సభ్యులతో మాట్లాడిన తీరు,
తలుచుకుంటున్నాడు ఆనందరావు. కేకు క్యాండిల్ అంటే డ్రైవర్ ఇంట్లో ఎవరికో బర్త్డే అన్నమాట. జీవితంలో మనుషులకు సంతోషాన్ని ఇచ్చే రోజులలో పుట్టినరోజు ఒకటి. కొందరు పెళ్లి రోజు అని కూడా అంటారు. అది ఎంతవరకు నిజమో తనకు తెలియదు. ఈ మధ్య బర్త్డేలకు కూడా వాల్యూ లేకపోతున్నది. కారణం కాలం అంతా వేగంగా పోతున్నది. ఆలోచిస్తున్న ఆనందరావుకు ఓ ఐడియా తట్టింది. డ్రైవర్ ఇంటికి వెళ్ళి ఓ గిఫ్ట్తో వారిని సర్ప్రైజ్ చేస్తే, బర్త్డే అబ్బాయికా అమ్మాయికా, భార్యకా లేక డ్రైవర్కా, ఏం గిఫ్ట్ తీసుకెళ్ళాలి? బుర్ర కొక్కున్నాడు. డ్రైవరు ఆఖరుగా అన్నమాట కేక్ క్యాండిల్. ఎస్, ఓ మంచి బ్లాక్ ఫారెస్ట్ కేక్ కొని ఇద్దాం అనుకుని మెల్లగా బయటికి బయలుదేరాడు ఆనందరావు. తను ఒంటరిగా డ్రైవ్ చేసి 2-3 ఏళ్ల పైన అయింది. కానీ అతనిలోని ప్రేమ వాత్సల్యం కారు నడిపించింది. నగరంలోకే పెద్దదైన కేక్ వాక్ షాప్కి వెళ్ళి స్వయంగా కేక్ తీసుకొని డ్రైవర్ ఇంటి ముందు కారు ఆపాడు ఆనందరావు. ఆ సమయంలో ఆ ఇంట్లో ఆనందరావును చూసిన అందరికీ ఆశ్చర్యం. ప్రేమతో ఆయన్ను లోపలికి ఆహ్వానించారు అందరూ. చిన్న ఇల్లు, చిన్న హాలు, చిన్న టీపా, దాని మీద చిన్న కేకు, ఓ చిన్న క్యాండిల్. ఇకనే ఫంక్షన్ మొదలవబోతున్నది. అదంతా వదిలి సంభ్రమాశ్చర్యాలతో బాసును రిసీవ్ చేసుకున్నాడు డ్రైవర్ రంగా. ఇంతకీ బర్త్డే ఎవరికి అడిగాడు ఆనందరావు. నాకే అంకుల్ అంది అమ్మాయి లక్ష్మి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని ఆ కేకుది 2 500 రూపాయల నోట్లు ఉన్న కవర్ని ఆమె చేతిలో పెట్టి, ఇవాళ ఈ అంకుల్ కేక్ని కట్ చేయి తల్లి అని ప్రాధేయపడ్డాడు. ఆ పిల్ల అమ్మా నాన్నల వైపు చూసింది. ఆ చిన్ని కేకును పక్కన పెట్టి పెద్ద కేకును పెట్టి కట్ చేసి గ్రాండ్గా ఆ పిల్ల పుట్టినరోజు జరిపారు డ్రైవర్ కుటుంబ సభ్యులు. ఆనందరావు కంట్లో ఆనంద భాష్పాలు. ఉక్కపోస్తుండటం వల్ల కోటు విప్పి ఎవరికీ తెలియకుండా కన్నీళ్లు తుడుచుకున్నాడు ఆనందరావు. ఇక బయలుదేరదామని లేచిన ఆనందరావు చేయి పట్టుకుని, లక్ష్మి అంకుల్ ఇవాళ మీకు హ్యాపీ బర్త్డే కదా, నా చిన్న కేక్ కట్ చేయండి అంటూ తన కేక్ని తెచ్చిపెట్టింది ఆయన ముందు. ఆనందరావు ఆనందం ఆశ్చర్యంతో ఆ పిల్లని చూస్తున్నాడు. 3 ఏళ్ల క్రితం మీరు 50వ బర్త్డే గోల్డెన్ జూబ్లీ ఈరోజే చేసుకున్నారు. ఆ రోజు నా బర్త్డే కూడా. కానీ మా వాళ్ళు నాకు బర్త్డే చెయ్యలేదు. మీ ఇంట్లోనే వచ్చి నేను కేకు ఐస్ క్రీము తిన్నా. నాకు బాగా జ్ఞాపకం. ఎవ్వరికీ తెలియకుండా 2వ ఐస్ క్రీమ్ కూడా తిన్నా. మనిద్దరి బర్త్డే ఇవాళే. హ్యాపీ బర్త్డే. ఉదయం నుంచి ఎవరైనా తనకు బర్త్డే విషయం చెప్తారా అని ఎదురు చూస్తున్న ఆనందరావుకు ఆ క్షణంలో రైటర్ అయినా నాకే మాటలు రాటల్లా, ఆయన మాట్లాడతాడు. కొన్ని కథలకు మౌనమే ముగింపు. హ్యాపీ బర్త్డే కథ రచన సమర్పణ చిర్రావూరి మదన్ మోహన్.